తెలంగాణ కరెంట్ అఫైర్స్. శ్రీనిధిలోని నిజామాబాద్ టాప్. శ్రీనిధి 10 ఏళ్లుగా రుణాలు ఇవ్వడంలో రికవరీలో నెంబర్ 1గా ఉంది. మహిళా సంఘాలకు శ్రీనిధి రుణాల పంపిణీ తిరిగి రికవరీ చేయడంలోనే తెలంగాణలో 33 జిల్లాల్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దాన్ని నిజామాబాద్ అంటారు. వరుసగా 10 ఏళ్ల పాటు ఇతర జిల్లాలను ఆదర్శంగా నిలుస్తూ వస్తుందంట. దాదాపు ఇది చాలా మంచిదంట. ఇది సెర్ప్ CEO దివ్య దేవరాజన్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న DRDO సాయ గౌడ్. అది ఇక్కడ తెలంగాణలో 33 జిల్లాల్లోని అత్యధికంగా రికవరీ చేయడంలో కానీ శ్రీనిధి డబ్బుల్ని మరి స్వయం సహాయక సంఘాలకు డబ్బులు ఇవ్వడంలో కానీ ఇది మొదటి స్థానంలో తీసుకొచ్చిందంట. తర్వాత కొత్త రైళ్లకు నిధులకు బ్రేక్. MMTS రెండవ దశ విస్తరణ 10 ఏళ్లు గడిచిన ప్రతిపాదనలకే పరిమితం. రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు 491 కోట్లు. MMTS మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు. ఒకప్పుడు అడిగిండు MMTS అంటే ఏందని అడిగిండు. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అది. ఇది 2003 సంవత్సరంలో 630 కోట్లతో 42 కిలోమీటర్ల మేర ఇది మొదటి దశ ప్రాజెక్టుగా విజయవంతమైంది. అదే పత్తులోని 2012 సంవత్సరంలో కూడా దీన్ని విస్తరించారు. దాదాపు మొత్తం 6 మార్గాల్లో 86 కిలోమీటర్ల వరకు రెండవ విస్తరణ వరకు చర్యలు చేపట్టారు. 860 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టు చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ జాప్యం వల్ల దాదాపు 1305 కోట్లు పెరిగింది. ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు, రైల్వే శాఖ 1/4 చొప్పున నిధులు అందజేయాలి. కానీ లెక్కన రాష్ట్ర వాటా 870 కోట్లు అందజేయాలి. ఇప్పటి వరకు పలు దఫాలుగా 379 కోట్లు మాత్రమే ముట్టజెప్పింది. మరో 491 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉండటం వల్ల అది ముందుకు పోవట్లేదంట. విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు అయినాయి. అంటే ప్రస్తుతం 80 MMTS సర్వీసులు వివిధ మార్గాలు నడుస్తున్నాయి. కోవిడ్కు ముందు 101 సర్వీసులు సుమారు 1.6 లక్షల మంది పయనించారు. ఇప్పటి వరకు ఈ సంఖ్య 45,000కు పడిపోయింది. కొత్తగా నిర్మించిన మార్గాల సర్వీసు సంఖ్య పెంచేందుకు రైలు కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల ఇబ్బంది అవుతుందంటారు. మొత్తం దీనికి కావాల్సింది మనకి MMTS రెండవ దశ అనేది ఇంకా విస్తరించలేదు. 2003లోని ప్రారంభమైనటువంటి MMTS అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తుంది. దాదాపు 80 తిరుగుతున్న డైలీ సర్వీసులు. వినియోగదారుల భద్రత లక్ష్యం. మ్యూల్ ఖాతాలపై కఠిన చర్యలు. నగర కొత్వాల్ VC సజ్జనార్. ఆపరేషన్ ఆక్టోపస్లో భాగంగా రెండో దశలో నిర్మించినటువంటి ఆక్టోపస్ అంటే ఈ వెలుగులోకి వచ్చినటువంటి లోపాలను ఆ దృష్టి తీసుకొచ్చారంట. అంటే సైబర్ నేరాలను గుర్తించడానికి ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 తీసుకొచ్చారు. దాని గురించి తీసుకొచ్చారు. అంటే ఒకవేళ మీకు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కావాలంటే 1930కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు అంటున్నారు. అయితే ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లోని 850 కేసుల్లో 150 కోట్ల మోసాన్ని గుర్తించారు. మ్యూల్ ఖాతాలో జీరో మ్యూల్ అకౌంట్స్ని లక్ష్యంగా చేసుకొని ఇట్లా నడుస్తుంటాయంట. బ్యాంకు ఉద్యోగులు చాలా వరకు ఇలాంటి పాల్పడతారంట. కర్రెగొట్టలోని రై ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్తో తారుమారైన పరిస్థితి. ఒకప్పుడు మావోయిస్టుకు పెట్టని కోటగా తాజాగా అభివృద్ధి పనులకు శ్రీకారం. భద్రాద్రి కొత్తగూడెం 2 ఏళ్ల క్రితం వరకు మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ 2 జిల్లాల సరిహద్దులను విస్తరించిన కర్రెగొట్టల వద్ద చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మావోయిస్టులు పూర్తి ఆక్రమణలోకి వెళ్ళిపోయారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు ఉనికి లేకుండా పోయింది. అయితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కర్రెగొట్టల దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా కర్రెగొట్టలే. అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగొట్టలే కేంద్రంగా మావోయిస్టులు ఆయుధ తయారీ కర్మాగారాలు వాళ్ళు డంపింగ్ మొత్తం చేసుకున్నారు. దాదాపు బీజాపూర్ జిల్లా మిగతా ప్రాంత కర్రెగొట్ట. ఈ కర్రెగొట్ట అంటేనే అటు మన ములుగు జిల్లా అంటే యాక్చువల్గా అది ములుగు జిల్లాకి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మధ్య ఉంటుంది. అది చాలా దుర్భేద్యమైనటువంటి జిల్లాగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని ఈ కర్రెగొట్టలు బీజాపూర్, ములుగు జిల్లాల మధ్య ఉండి అది యాక్చువల్గా ఈ 2 గుట్టల మధ్య ఎత్తైన కర్రెగొట్టలు ఉండతోని బీజాపూర్లోని పూజారి, కాంకేర్, గుంజపర్తి, పెద్ద ఓట్ల, కస్తూరిపాడు తదితర గ్రామాల ప్రజలు దూరమైన తమ అవసరాల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల వైపు ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే ములుగులోని వాల్చేడి, వెంకటాపురం మండలాల కంటే ఇక్కడ చర్లపై మావోయిస్టు ప్రభావం ఎక్కువగా చూపించగలిగారంట. అప్పుడు చర్ల ఈ దుమ్ముగూడెం ఏరియాలో ఎక్కువ మావోయిస్టులు వచ్చారు ఈ గుట్లుండటం వల్ల. NH 365 అంటే NH 365A ఇది టోల్ ప్లాజా గురించి ఇచ్చిండు. పైనంపల్లి టోల్ ప్లాజా సమస్య పై వంతెన విద్యుత్ తీగలు వేడుతున్నాయంట. అయితే ఇక్కడ ఖమ్మం కోదాడ మార్గంలో నేలకొండపల్లి వద్ద ఉంచినటువంటి ఈ యొక్క అంటే యాక్చువల్గా ఈ NH5లో టోల్ ప్లాజాల గురించి ఇచ్చాడు. NH 365A మరియు NH 167 మున్ననూరు దగ్గర అంటే జడ్చర్ల కోదాడ మార్గంలో ఉన్న దానిని కోదాడ మార్గంలో ఉన్నటువంటి హైవేని NH 167. తర్వాత SH ఇది అవి నేషనల్ హైవేస్. ఇది స్టేట్ హైవే 2 నార్కట్పల్లి అద్దంకి మార్గంలో ఉన్నటువంటి దాన్ని స్టేట్ హైవే 2 అంటాం. అది స్టేట్ హైవే 1 గురించి ఒకసారి ఎగ్జామ్ అడిగిండు. NH 163 ఇది NH 163 అనేది తెలంగాణకు జీవనాడి, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి. ఇది విపరీతంగా రద్దీ పెరగటం వల్ల ఫాస్టాగ్ సంఖ్య కూడా కొంచెం లేటు కావటం ఇబ్బంది అవుతుందంట. దాంతోపాటుగా NH 163, NH 167 దాంతోపాటుగా NH 365A దీంతో పాటుగా మన హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ORR ఔటర్ రింగ్ రోడ్డు కూడా దీనిలో కూడా టోల్ ప్లాజాలు ఉన్నాయి. టోల్ ప్లాజాల గురించి మొత్తం ఇచ్చిండు. కరీంనగర్ జిల్లాలోని ఉన్నటువంటి టోల్ ప్లాజాలు ఏంటి, దానికంటే ముందుగా మనకి నేషనల్ హైవే 2 అనేది ఏ మార్గాలను కలుపుతుంది, నార్కట్పల్లి అద్దంకి మార్గాలను కలుపుతుంది. అది NH 165 జడ్చర్ల కోదాడ మధ్య, NH 163 హైదరాబాద్ వరంగల్ మధ్య,
అదే NH 365A అనేది గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇది ఇటీవల కొత్తగా తీసుకొచ్చారు దీన్ని. ఇలా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న NH స్టేట్ హైవేలు రెండింటి మీద ఆర్టికల్స్ ఇచ్చారు ఈరోజు. ఇంధన వాయు ప్రమాదకరం అంటే ఎక్కడ నుంచి బిక్కనూరు, శాఖాపూరు, NH 44 అంటే భారతదేశంలోనే అతి పొడవైనది. సమస్యల పంతంగి టోల్ ప్లాజా, NH 165 కొర్లంపాడు కష్టాలు, కొర్లంపాడు ఇది టోల్ గేట్లు. ఇవి టోల్ గేట్ల విధానం మొత్తం తెలంగాణలో ఉన్న టోల్ గేట్ల మొత్తానికి అదనపు భారం ఎలా ఉందని తీసుకున్నమాట. రైతులంతా టెక్ నిపుణులు కాదు, నిరక్షరాస్యులు యాప్లో యూరియా ఎలా బుక్ చేసుకుంటారు హైకోర్టు. రైతులందరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉండదు, అలాంటి యాప్లపై ప్రచార బాధ్యత సర్కార్దే. ఒక రైతుకు ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా ఇస్తారు, సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నిన్న హైకోర్టు సిట్టింగ్ చెప్పింది. మన జడ్జి గారు చెప్పారు. ఒక బస్తా యూరియా 3,000 ఉండగా 2,266 రూపాయలకు అందిస్తున్నామని, ఇది కేవలం రైతులకు దక్కాలని సర్కారు ఉద్దేశమని, పాస్బుక్ నంబరు ఎకరాల ఆధారంగా సరఫరా చేస్తున్నామని, గతంలో కంటే అధిక మొత్తంలోని అందజేస్తున్నామని చెప్పారు. అయితే మొత్తం మీద ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఆన్లైన్ యాప్ ద్వారా రైతులకి ఇచ్చేటువంటి యూరియా మీద వివాదం నడుస్తుంది. చాలా సబ్సిడీ అయితే 3,000 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తాని తక్కువ రేటుకి ఇస్తున్నారులే కానీ ఇది యాప్ ద్వారా కొనుక్కోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఈసారి వానలు ఎట్లా? వాతావరణ అంచనాలపై అన్నదాత దిగులు. సెప్టెంబర్ వరకు 24% లోటు వర్షాలు ఉంటున్నటువంటి IMD స్కైమెట్ రైతులకు అప్రమత్తం చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారంట. ఇక్కడ వర్షపాతం అనేది ఎలా నమోదైందని చెబుతున్నారు. అంటే ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో సాధారణం కంటే 24% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్కైమెట్ హెచ్చరికలు జారీ చేశాయి. రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ శాఖ వర్గాలు ఆందోళన కలిగిస్తున్నట. జూన్లో సాధారణం కన్నా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న జూలైలోని, ఆగస్టులోని, సెప్టెంబర్లో వర్షాలు చాలా తక్కువగా ఉంటాయని దీని సారాంశము. దీన్ని బట్టి మీరు ఎరువులు వాడుకోవాలి. ఏటా రాష్ట్రంలోని 2.27 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా అందులో 63% వర్షాధారంగా పడుతున్నాయి. మిగిలిన 37% ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బోర్ల కింద ఆధారం అంట. జూన్ నుంచి ఆరంభమైనటువంటి వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే సీజన్ ఆశాజనకంగా ఉంటుంది. సెప్టెంబర్ వరకు వర్షాలు బాగా పడితేనే సీజన్ లోటు ఉండదు. వానాకాలంలో ప్రాజెక్టులు, కుంటలు బాగా ఉండాలి అంట. దాదాపు రాష్ట్రంలోని 11 ఏళ్లుగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. సాధారణ వర్షపాతం ఉన్న పంటల సాగు లక్ష్యంలో మార్పు ఉండదు, కానీ అందులో 1% తగ్గినా కానీ ఈ ప్రభావం మొత్తం పంటపై పడి విస్తీర్ణం తగ్గుతుంది. అలాంటిది మొత్తం సీజన్లోని 24% తగ్గటువంటి ఆందోళన కలిగిస్తుందంట. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోని ఒక సీజన్లోకి వచ్చేటువంటి సాధారణము నమోదైన వర్షపాతము, సాధారణ వర్షపాతం 923 మిల్లీమీటర్లు. అదే నమోదైంది అంటే 923 మిల్లీమీటర్లు నమోదు కావాలి, కానీ 1195 నమోదైంది. మంచిగా వచ్చిందన్నమాట. దాదాపు 11 సీజన్ల నుంచి మంచిగా వస్తుంది తెలంగాణ ప్రాంతంలో వర్షపాతం అనేది. ఈసారి వానలు ఎట్టాయి? 2025-26 వానాకాలం సీజన్లోని జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దీన్ని ఖరీఫ్ సీజన్ అంటాం. మంచిగానే సీజన్లో మంచిగా మిల్లీమీటర్లోని అంటే దాదాపు ఆగస్టులో ఎక్కువ వర్షపాతం నమోదైంది, జూన్లో తక్కువ, తర్వాత ఆగస్టులో ఎక్కువ, సెప్టెంబర్లో కొంచెం తక్కువ, జూలైలో ఎక్కువ. అది వర్షాకాల సీజన్లో 2 నెలలు జూన్, జూలైలో కీలకం. రైతులు పంటల ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో పాటు నాట్లు, విత్తనాలు వేస్తారు. ఈ కాలంలో వర్షాభావం ఏర్పడితే అది సీజన్ మొత్తం ప్రభావం చూపే అవకాశం ఉంది. గత వానాకాలం సీజన్లో జూన్లో వర్షాభావం ఏర్పడిన తర్వాత వర్షాలు పడడంతో రైతులు రెండోసారి విత్తనాలు వేసి నిలదొక్కున్నారు. నిర్ణీత పంట కాల లక్ష్యము 1.24 కోట్ల ఎకరాలు కాగా 1.26 కోట్ల ఎకరాలు సాగాయి. అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం 1.24 కోట్ల ఎకరాలు మాత్రమే సాగు చేయాలి, కానీ 1.26 కోట్ల ఎకరాలు సాగు చేశారు. వ్యాసంగిలోని 1.01 కోట్ల ఎకరాలు సాగు చేశారు. అలా ఖరీఫ్ సీజన్ మరియు ఈ 2 సీజన్లు కలిపి దాదాపు 2 కోట్ల ఎకరాల్లోనే వ్యవసాయం సాగు చేస్తున్నారు. సీజన్ మొత్తం వర్షాలు లోటు ఉంటే మాత్రము పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంట. తెలంగాణలోని నిర్ణీత పంటల సాగు లక్ష్యము 1.24 కోట్ల ఎకరాలు, ఇది కావాలి మనకి. అయితే యాసంగి సీజన్లో సాగు లక్ష్యము 1.0 కోట్ల ఎకరాలు లక్ష్యం. అది సహజ మరణానికి 10 లక్షల ఉచిత బీమా SBIతో సింగరేణి ఒప్పందం. సింగరేణి కార్మికులకు ఎవరైనా సహజంగా మరణిస్తే వారికి ప్రమాద బీమా ఇవ్వడానికి అది ఏ సంస్థతో కుదుర్చుకుంది 10 లక్షలు ఇవ్వడానికి అని బీమా అది SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్తో కుదుర్చుకుంది. 60% రాష్ట్ర అవసరాలకే రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ యూరియాతో తీరనున్న కొరత. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 5 రాష్ట్రాలకు అన్నదాతలకు రామగుండం ఎరువుల కర్మాగారం, రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండగా నిలుస్తుంది. విజయవంతంగా 1500 ర్యాకు అదే రైల్వే వ్యాగన్లు ఈ నెల 18న సనత్ నగర్ నుంచి పంపించారు. రైల్వే ద్వారా సుమారు 45 లక్షల మెట్రిక్ టన్నులు, రోడ్డు మార్గం ద్వారా 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయా రాష్ట్ర సరఫరా చేసినమాట. అయితే సంస్థ 2026-27 ఉత్పత్తి లక్ష్యము దాదాపుగా 12.7 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఆర్థిక సంవత్సరం కేవలం 6 రోజులు మాత్రం ఉత్పత్తి అంతరం ఏర్పడగా ప్రస్తుతం 90% పైగా సామర్థ్యంతో ముందుకెళ్తుందంట. అది దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ 1500 వ్యాగన్లని వీళ్ళు ఉత్పత్తి చేశారు. ఆ మొత్తం మీద
రామగుండ ఫెర్టిలైజర్ అనేది మళ్ళీ పునరుద్ధరించబడింది, గతంలో మూసివేయబడింది. నెక్స్ట్ బస్వాపూర్ సవరించిన అంచనా 2670 కోట్లు, కాలువల భూసేకరణ పనులకు కేటాయింపు, చిన్న కాళేశ్వరం భూసేకరణ 166 కోట్లు, మంత్రిమండలి ఆమోదం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన బస్వాపూర్ జలాశయం సవరించిన అంచనాలకు 2670 కోట్లు రాష్ట్ర మంత్రివర్గము ఆమోదముద్ర వేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో నిర్మిస్తున్న ఈ జలాశయము మొదటి అంచెల్లో కాలువల భూసేకరణ. అయితే ఇక్కడ బస్వాపూర్ జలాశయం అనేది కాళేశ్వరంలో భాగంగా వస్తుంది, అది యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మిస్తున్నారట. అయితే ఇక్కడ బస్వాపూర్నే మరొక పేరుతో పిలుస్తారు, దాన్ని నృసింహ రిజర్వాయర్ అంటాం. ఇది కాళేశ్వరం భాగం. ఇది 11.39 టీఎంసీలకి లెక్కగట్టారు. 2017 మొదటిసారి దీన్ని గడువు పెంచుకుని వచ్చారు. చిన్న కాళేశ్వరం కదలిక కరీంనగర్ జిల్లాలో నిర్మిస్తున్న చిన్న కాళేశ్వరం ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం. అయితే మనం 2 పథకాలు ఇచ్చారు. ఒకటి యాదాద్రి జిల్లాలో ఉన్న నృసింహ రిజర్వాయర్, బస్వాపూర్ రిజర్వాయర్ 11.39 టీఎంసీలు ఉంటుంది. చిన్న కాళేశ్వరము అది ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం అంటాం, అది కరీంనగర్ జిల్లాలో నిర్మిస్తూ ఉన్నారు. ఈ 2 కావాలి. నెక్స్ట్ కన్నేపల్లి తర్వాత మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి పంపు హౌస్ ఉంటుంది. ఆ పంపు హౌస్, ఈ కన్నేపల్లి పంపు హౌస్ ఏ జిల్లాలో ఉందంటాడో దాని పేరు కరీంనగర్ జిల్లా, అంటే మహదేవ్పూర్ మండలము. ప్రజెంట్ ఇది జిల్లాల మార్పులో అటు పోయింది. 100 రోజుల్లో చెల్లింపు రాష్ట్ర మంత్రివర్గం తీసుకొచ్చిందన్నమాట. 2014 కంటే పూర్వం ఉన్నటువంటి విధానం మొత్తం మార్చింది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాలలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కును ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూలోని ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కును ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ మహబూబాబాద్ జిల్లా కేసు సముద్ర మండలం కొత్తగా నెలకొల్పిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు దాదాపుగా 94 పోస్టులు మంజూరు చేస్తున్నారు. దానిలో 63 రెగ్యులర్, 31 పొరుగు సేవలు. దేవాదాయ శాఖలో 190 గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ పోస్టులు మంజూరు చేసి మంత్రివర్గం ఆమోదం చెందింది. తర్వాత వాణిజ్య పన్నుల శాఖలో వివిధ కేటగిరీలో 30 రెగ్యులర్ పోస్టులు, 26 పొరుగు సేవలకు కేబినెట్ ఆమోదం పొందింది. దీనిలో 94, 190 మరియు 30 రెగ్యులర్ పోస్టులు ఇలా వచ్చినాయన్నమాట. దాంతోపాటుగా నెక్స్ట్ తెలంగాణ కాంటాక్ట్ మొక్కజొన్న రైతులకు బాసట. పండిన పంటల 50% కొనుగోలు చేయనున్న సర్కారు 14.89 లక్షల టన్నుల కోసం వెచ్చించాల్సిన మొత్తం 4000 కోట్లు. బ్యాంక్ గ్యారంటీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. మొక్కజొన్న రైతులకు బాసటగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర చరిత్ర తొలిసారిగా మొత్తం పండిన పంటలో 50% మేర 14.89 లక్షల టన్నుల మార్కెట్ ద్వారా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి గురువారం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అయితే దీనికి అవసరమైనటువంటి 4000 కోట్ల రుణాన్ని పొందడానికి బ్యాంకు పూచీకత్తు ప్రభుత్వం అనుమతించిన ప్రస్తుతం యాసంగి సీజన్లోని దాదాపు 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకు దిగుబడి 26 క్వింటాల చొప్పున అంచనా వేస్తే దీని ప్రకారం 29.29 లక్షల టన్నులు రావచ్చు అంటాం. కేంద్రం కింటాకు 2400 మద్దతు ధర ఇస్తుంటే మార్కెట్లో 1760 మాత్రమే లభిస్తుంది. ఈ నేపథ్యంలోని రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మార్కెట్ ద్వారాగా మద్దతు ధరకి 2400 కొంటున్నారు. స్వయం సహాయక సంఘాలకు 160 ఎకరాల భూసేకరణ. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ ప్లాంట్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 22 జిల్లాల్లోని 80 ప్లాంట్లను 44 మెగావాట్లకు 160 ఎకరాల భూ కేటాయింపులకు అనుమతించింది. ఈ మేరకు గురువారం రాత్రి మంత్రిమండలి నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లోని 31 హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా 62 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, ఒక్కో ప్లాంట్కు 150 కోట్లు వ్యయాన్ని అంచనా వేయగా రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంఎస్సీ పరిశ్రమల ప్రోత్సాహ విధానం కింద 50 లక్షల సబ్సిడీ ఇవ్వడానికి నిర్ణయించింది. మిగిలిన ₹1,10,00,000 అంటే ₹1,10,00,000 మహిళా సంఘాల వాటాగా 90 లక్షల బ్యాంకు రుణం ఇస్తుంది. అంటే మహిళా సంఘాలు కేవలం 10 లక్షలు పెడితే మిగతా మొత్తం కూడా ప్రభుత్వమే భూమి ఇచ్చి ఆ ప్లాంట్ పెట్టించి దాదాపు 44 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ని తీసుకురావడానికి ఆస్కారం ఉందన్నమాట. నెలాఖరు కల్లా మెట్రో ప్రభుత్వ పరం. అయితే 13,615 కోట్ల రుణం ఇవ్వడానికి ఐఆర్ఎఫ్సి అంగీకారం. స్వాధీన ప్రక్రియపై మంత్రివర్గ సమావేశం చర్చ. మెట్రో రైలు మొదటి దశలో కీలక పరిణామం. మొదటి దశ స్వాధీన ప్రక్రియలో కీలకమైన దాదాపు 13,615 కోట్ల రుణం ఇవ్వడానికి ఇండియన్ రైల్వేస్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి అంగీకరించగా ఇందుకు సంబంధించిన ఒప్పందాల డాక్యుమెంట్లు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 30 నాటికి మెట్రో రైలు ప్రభుత్వ పరం కావడానికి మార్గం సుఖమైంది. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఎల్ఎన్టీ ఎంఆర్హెచ్ఎల్ నిర్మిస్తుంది. అంటే ప్రజెంట్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని తర్వాత కాలంలోనే పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాల్సి వస్తున్నారు. మరి ప్రభుత్వం ఆధీనంలోకి వస్తే ఎంత లాభం ఎంత నష్టం చూడాలి. తర్వాత నెక్స్ట్ త్వరలో గడ్కరీని కలుస్తాం. ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్పై మంత్రి కోమటిరెడ్డి. మెట్రో కారిడార్ నిర్మాణానికి హెచ్ఎంఆర్ఎల్ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు నిర్మించి తలపెట్టినటువంటి 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పై సీరియస్ గా దృష్టి సారించామని సకాలంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అంటున్నారు. అదే మొత్తం దీనికి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు 7 కిలోమీటర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో. మేడ్ ఇన్ తెలంగాణ విశ్వవ్యాప్తం అయ్యేలా ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి. దుద్దుల శ్రీధరబాబు ములుగులోని లీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బేకర్ హ్యూస్ యూనిట్ అది ఏర్పాటు చేసింది సిద్దిపేట జిల్లా ములుగు ప్రాంతంలో.
దాదాపుగా సిద్దిపేటలోని అంటే యాక్చువల్ సిద్దిపేట జిల్లా ములుగు మండలము తునికి బొల్లారంలోని టీజీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్లోని ఆసియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లో దాదాపు 7,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ది ఎక్స్క్లూజివ్ లిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్ ను ఆయన ప్రారంభించారు. అంటే ఇక్కడ ఇది ప్రారంభించింది ఎక్కడ అంటే ఏ జిల్లా అంటే సిద్దిపేట జిల్లాలోని ఉన్నటువంటి మండలాన్ని తునికి బొల్లారం ప్రాంతము ములుగు మండలం పాలక మండలిలో పాగా వేయాల్సిందే. తెలంగాణ ప్రాంతంలోని దాదాపుగా పదవులు 4 పదవులు ఉంటే మున్సిపాలిటీలోనే ఉన్నటువంటి పదవులు వేరు, అక్కడ కార్పొరేషన్ల పదవులు వేరు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగినటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలు జరిగినాయి. అలాగనే 116 మున్సిపాలిటీలోని జరిగినటువంటి ఎన్నికలకి కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో కొన్ని కోఆప్షన్ వివాదాలు వచ్చినాయి. అయితే మనకి ఎగ్జామినేషన్ పరంగా తెలంగాణలోని 2026 ఫిబ్రవరిలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య 7, మున్సిపాలిటీలు 116. తర్వాత వరంగల్లో హెమటాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వ్యాధులకు ప్రత్యేకం. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ హెల్త్ సిటీ పేరుతో నిర్మిస్తున్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఎస్ఎస్ ఆసుపత్రిని హెమటాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 3 టిమ్స్ ఆసుపత్రులు ఒకదానికి ఒక్కో వ్యాధి నిర్ధారణ కేంద్రంగా మార్చాలని ఆరోగ్యశాఖ ఇప్పుడే చెప్పింది. సనత్ నగర్ టిమ్స్ ను గుండె జబ్బుల నివారణ కేంద్రంగా మారుస్తున్నారు. సనత్ నగర్ గుండె జబ్బుల్ని, అల్వాల్ టిమ్స్ న్యూరో సైన్స్, ఎల్బీ నగర్ టిమ్స్ గాస్ట్రో సైన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిస్తున్నారు. అయితే ఈ మేరకు వరంగల్ నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని హెమటాలజీ కేంద్రంగా మారుస్తున్నారు. మొత్తం 4 వచ్చినాయి దీంట్లోని. ఒకటి హెమటాలజీ, ఒకటి గ్యాస్ట్రో, ఒకటి న్యూరో, ఒకటి కార్డో. మొత్తం 4 టీమ్స్, 3 టీమ్స్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కొత్తగా మారుస్తున్నారు. గుప్పుగా వచ్చాయి, గుట్టిగా తాగాయి. అయితే ఒకదానికి ఒక నీళ్ళు నిలబడి అడిపొందులు మొత్తం కూడా జన్నారం అంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఉన్న జన్నారం అటవీ ప్రాంతంలో నైట్ పూట అడిపొందులు మొత్తం గుంపులుగా వచ్చి తాగుతున్నాయంట. గడ్కరీ దృష్టికి ఎల్బీ నగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ క్యాడారు 7.1 కిలోమీటర్లు ఉంది. తర్వాత గ్రీన్ ఫీల్డ్ రహదారిలో పాక్షిక రాకపోకలకు అనుమతి. రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ఖమ్మం దేవరపల్లి. ఇది 365 BG మార్గంలో పాక్షికంగా రాకపోకలకు అనుమతిస్తున్నటువంటి నేషనల్ హైవే అథారిటీ వారు చెప్పారు. దాదాపు తెలంగాణలో వైరా నుంచి ఆంధ్రప్రదేశ్ పొంగుటూరు వరకు సుమారు 116 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనుమతిస్తున్న ఈ జాతీయ రహదారిపై ప్యాకేజీ 1 తల్లంపాడు సోమవారం ఇవన్నీ ఉన్నాయి. దానికంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ రైల్వే అది NH 365 BG అది ఎక్కడ నుంచి ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు. ఉస్మాన్ సాగర్ ఎకరా 51.25 కోట్లు 15.81 ఎకరాల వేలం వేసినటువంటి TGIIC అది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిన్న వేలం పాటేస్తే అక్కడ తెల్లాపూర్ సమీపాన ఉస్మాన్ సాగర్లో భూములు రికార్డు ధరలు అమ్ముడుపోయినాయి. తర్వాత 4.26 లక్షల టన్నుల ధాన్యం సేకరణ అమ్మకాల ఇబ్బందులు ఏర్పడితే 1967 ఆ హెల్ప్ లైన్కి ఫోన్ చేయొచ్చు అంటుంది. అంటే 1967 హెల్ప్ లైన్ నెంబర్కి రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని పౌర సరఫరా శాఖ చెప్పింది. ఈ 22 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 4,543 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 47 మంది రైతులు దాదాపు 4.26 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారంట. ధాన్యం సేకరణలోనే నిజామాబాద్ మొదటి స్థానం నిలిచింది. హెల్ప్ లైన్ ఇచ్చారు. అంటే తెలంగాణ ప్రాంతంలో ధాన్యం సేకరించడానికి 1347 హెల్ప్ లైన్ ఇచ్చారు. లక్ష్యమేమో 4.26 లక్షల టన్నుల్ని తీసుకుంటారు. బస్తీ దవాఖానల సుస్థి పోగొట్టాలంటే క్యూర్ ప్రాంతంలో ఆ కేంద్రాలను మరామతులు కొరత లేకుండా మందులు స్పెషాలిటీ ఇవ్వాలంట. ఆ క్యూర్ అనే ప్రాంతం అండి ఉంటుంది కోర్ అర్బన్ రీజనల్ ఏరియా దానిలో వస్తుంది. ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి